టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే లంచ్లోకి చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఇది కొబ్బరి ఫ్లేవర్తో మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. చాలా తక్కువ పదార్థాలతోనే పెద్దగా కష్టపడకుండా చేసుకునే ఈ కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పులావ్ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ నెయ్యి అలాగే నూనె వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, ఇలాచి, రాతి పువ్వు అంటారు కదా, స్టార్ ఫ్లవర్, అది చెక్క, లవంగాలు వేసాను. కొంచెం సోంపు కూడా వేసాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి వేరే చిల్లీ పౌడరు, ధనియాల పొడి అవన్నీ ఏం యూజ్ చేయలేదండి. జస్ట్ పచ్చిమిర్చి ఒకటే యాడ్ చేశాను. మీకు నచ్చితే ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకున్నాను. 1 మినిట్ తర్వాత బాగా మగ్గిపోయాయి కదా ఉల్లిపాయలంతా, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగానే నేను పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. కొద్దిమంది పాలు యూజ్ చేస్తారు, కొబ్బరి పాలు. నేను పేస్ట్ మొత్తం అలాగే వేస్తున్నానండి. మాకు నచ్చుతుందన్నమాట ఇలాగా కొబ్బరి ఫ్లేవరు. అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. 4 కంటే కొంచెం ఒక గ్లాస్ ఎక్కువ చేశాను. పొడి పొడిగా ఉంటే మా పిల్లలు మరీ తినడానికి ఇష్టపడరు. కొంచెం మెత్తగా చేసుకుందామని చెప్పి ఒక టీ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను. ఇంకా కొబ్బరి పేస్ట్లో కూడా యాడ్ చేసాం కదా, సరిపోతుందన్నమాట. ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి, తక్కువ ఉంటే. ఇలాగా ఉడుకు పట్టేటప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఉంటే నిమ్మరసం కొద్దిగా పిండుకొని బాగా కలుపుకొని ఇలాగా ఉడుకు పట్టేటప్పుడు మూత పెట్టేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ రానివ్వాలి, అంతే అయిపోతుంది. టూ విజిల్స్ వచ్చేసాయండి. చూసారా ఎంత బాగుందో. ఈ కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మంచి కొబ్బరి ఫ్లేవర్తో టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మా పిల్లలు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది చికెన్ గ్రేవీతో కానీ, లేదా ఆలుగడ్డ మసాలా కర్రీ, లేదా వంకాయ మసాలా కర్రీ, ఎగ్ కర్రీ, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. లేదా అలాగే ఉత్త తిన్నా కూడా చాలా బాగుంటుంది. పెరుగుతో కూడా తినొచ్చు. సో అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సండే చేశాను అనమాట. అందులోకి ఈ చికెన్ కర్రీ చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను, చూడండి మీరు కూడా. అంతే అండి, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.